మీరు స్తుతించబడ్డారని కనపరచబడ్డారని నమ్ముతున్నాం. నీ జీవవాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు విని మేలు పొందాలని నీ వైపు చూస్తుండగా మీరు ఎప్పుడు చూపి నీ వాక్యంతో మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలు దీవించండి. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా, వారితో మీరు మాట్లాడి నీ పాద సన్నిధిలో ఒక్క దినం గడుపుట లోకంలో 1000 దినాలు గడపటం కంటే శ్రేష్టమని నీ వాక్యం తెలియజేస్తుండగా మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని నీ పాద సన్నిధిలో గడిపి నిండిన ఆశీర్వాదాలు మేలు పొందుకొని పోయే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరచమని నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉపవాస కూడికకు చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలమ్మా. పరిస్థితులు అననుకూలమైన కొంతమంది చెప్పారు ఈ యొక్క వారం వద్దులే అని చెప్పేసి అన్నారు. సో లోక పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రార్థనను మార్చుకోవటం అది క్రమము కాదని బహుశా భావించి ఈ యొక్క వారమే జరపాలని నిశ్చయించాం. ఏదేమైనప్పటికీ దేవుని కృప మనకు తోడయండి. నేడు ఈ స్థలం నందు చేయబడి ప్రార్థన ఆయన సన్నిధికి చేరునుగా. ఒకసారి ఆమెన్ చేద్దాం. ఆమేన్. ఓకే, యాక్చువల్గా ఇది ఉపవాస కూడిక కాదు, ప్రార్థనా కూడిక. కానీ ఉపవాసం అనే 5 అక్షరాల పదానికి ఒక భక్తుడు ఒక చక్కని అబ్రివేషన్ చెప్పాడు, ఒక అర్థాన్ని చెప్పాడండి. ఊ అనగా తన్ను తాను ఉపేక్షించుకొని, పా అనగా పరిశుద్ధపరుచుకొని, వా అనగా వాక్యమైన దేవునితో, సా అనగా సహవాసం కలిగి, ము అనగా ముడివేసుకోవటమే ఉపవాసం అంట. ఏంది? తన్ను తాను ఉపేక్షించుకొని పరిశుద్ధపరుచుకొని వాక్యమైన దేవునితో సహవాసం కలిగి ఆయనతో ముడివేసుకోవటమే ఉపవాసం అని చెప్పేసి ఒక భక్తుడు దానికి అర్థం చెప్పాడు. క్రైస్తవునికి ప్రార్థన లేకపోతే ఉపవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి భక్తి జీవితాల్లో ఎదురైనటువంటి గడ్డు సమస్యలను, చిక్కు సమస్యలను పరిష్కరించుకోవటానికి లేకపోతే పరిష్కార మార్గం పొందటానికి వారు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం ప్రార్థన లేకపోతే ఉపవాసం. కనుక ఇలాంటి ఉపవాసానికి మనం నెలకి ఒక్కసారి ప్రభు పాద సన్నిధిలో వెచ్చించడం అనేది దేవుడు మనకిచ్చిన భాగ్యంగా మనము ఎంచుకోవాలి. బహుశా దినాలు వెంబడి దినాలు గడిచిపోతున్నాయి, వారాలు వెంబడి వారాలు గడిచిపోతున్నాయి. బహుశా ఇప్పుడు కనిపించిన వారు రేపు కనిపించడం లేదండి. బహుశా మానవుని ఆయుష్ కాలం అండి చాలా క్లుప్తంగా, చాలా చిన్నదిగా అయిపోయిందని బహుశా మనం నేటి పరిస్థితులు చూస్తుంటే బహుశా మనము గ్రహించవచ్చండి. ఇందాకే నాకు చైతన్య వరమ్మక్క వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు. ఒక చిన్న విషయం కోసం ఫోన్ చేసి, బహుశా విషయం ఏంటి అని చెప్పేసంటే వాళ్ళ బామర్ది అనగా కళ్యాణి వాళ్ళ అన్నయ్య అనుకుంటాను, మేబీ 40 సంవత్సరాలు, చాలా చిన్న వయసు, 40 సంవత్సరాలు అంట. ఆ ముందు రోజు పెళ్ళిలో చాలా ఎంజాయ్గా చాలా మంచిగా గడిపాడండి. బస్ ఒక వ్యక్తితోటి బండి మీద వస్తూ ఉన్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ తల ఆయన భుజం మీద పెట్టాడంట. ఆ ముందర ఆయన గమనించి, ఏది నా మీద భుజం పెడతామని చెప్పేసి వెనక్కిలని చెప్పి ఎట్లా అన్నాడంట. అయినా భుజం పెట్టాడంట. వెనక్కి తిరిగి చూసేసరికి హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ చనిపోయాడు. ప్రభునందు ప్రియమైన వల్లరా, మానవుని జీవితం అనేది చాలా క్లుప్తమైనది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే అల్పమైనది, స్వల్పమైనదండి. కనుక దేవుడిచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని లేదా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ విలువైన సమయాన్ని మనం విలువైన దేవుని పాద సందులో కొద్ది నిమిషాల సేపైనా గడపటం అనేది బహుశా దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యంగా మనము ఎంచుకోవాలండి. బహుశా ఇప్పుడు ఇక్కడికి రానివారు లేకపోతే ఈ ప్రార్థనలోకి రావాల్సిన వారు రానివారు చాలామంది ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారు? ఇంటికాడ విలువైన పని ఏమైనా చేస్తున్నారంటే దెర్ ఇస్ నో వాల్యూ అనగా అక్కడ విలువైన పని బస్ ఏమీ చేయటం లేదు. కానీ దేవుని పాద సన్నిధిలో శ్రద్ధ లేనటువంటి వారుగా ఉన్నారు.
గాడ్ డోంట్ బేర్ దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు ఇలాంటి వ్యక్తిని ఏమాత్రమును కన్సిడర్ చేయరని దేవుని మాటలను బట్టి ఈ సమయంలో మనతో మాట్లాడుకోవాలి. కనుక ఈరోజు ప్రార్థన గురించి క్లుప్తమైన విషయాలు 2 విషయాలు మీతో మాట్లాడి నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను. తర్వాత మనందరం ప్రార్థనలో ముందు కొనసాగుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22, 23 వచ్చిన భాగాల్లో ఒక చక్కని మాట ఉంది ప్రార్థన గురించి. ఆ యొక్క మాట మనం గ్రహించిన తర్వాత మనం ముందుకి వెళదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22, 23 వచ్చిన భాగాల్ని మనం చదువుకున్నాం. చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22, 23 వచ్చిన భాగాలు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహు ప్రియుడవు కనుక నీ విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు నీ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. నేను మళ్ళీ చదువుతాను. నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయుట ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరు. అలాగే కీర్తన గ్రంథము 21వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. మన బలపరిచయ మాట చదువుకున్నాం. 21వ కీర్తన 2వ వచన భాగం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుడి మాటలో మన కోసం దీవించునుగాక. ఈ అధ్యాయంలో దేవదూత భక్తుడైనటువంటి దానియేలుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము ఈ యొక్క భాగంలో మనం చూస్తున్నామండి. దేవుడు దానియేలుకు పెట్టినటువంటి బిరుదు, లేదా దేవుడు దానియేలుకు ఇచ్చినటువంటి పేరు, లేకపోతే దేవుడు దానియేలులో గుర్తించినటువంటి సుగుణము ఇక్కడ ఒక చక్కని పేరుతో పిలువబడుతుంది. అదేంటండి? బహుప్రియుడు అని తెలియదు. నీవు బహుప్రియుడు కనుక నీ ప్రార్థనకు జవాబిచ్చాను అని దేవుని దూత దానియేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడు ఎవరి ప్రార్థనకు జవాబిస్తాడు అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. మనం కూడా అనేక మార్లు ప్రార్థన చేస్తాం, ఎన్నో ఉపవాసాలు ఉన్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తాం, ఎన్నో విజ్ఞాపనలు చేస్తాం. ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తూ అలాగే కొనసాగుతున్నాం, కానీ జవాబు మాత్రం రావటం లేదు. కారణం ఏమిటని మన జీవితంలో సమస్యగానే మిగిలిపోయిందండి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీవు దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక, నువ్వు ఆయనకి ఇష్టమైన వాడువు కనుక నీ ప్రార్థనకు జవాబిస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తారు, జవాబు రాదండి. దేవుడి దగ్గర రెస్పాన్స్ ఉండదండి, దేవుడి దగ్గర నుంచి స్పందన ఉండదు. కారణం ఏమిటని గ్రహిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కాలంలో దేవుడు నీతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇదే మాట 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తున్నామండి. 10వ అధ్యాయము 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. 742వ పేజీ చూడండి. దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడితే. ఇది దేవుడి చెప్తున్నా. దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. పంపినవాడు దేవుడు, నీ యొద్దకు నేను పంపబడ్డాను. అదే 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తున్నామండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగునుగాక, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పాను. ఎంత మాట? 3 మాటలండి, 3 మాటలు. 9వ అధ్యాయంలో ప్రార్థనకు జవాబు బయలుదేరింది. 10వ అధ్యాయం వచ్చేసరికి దూతను పంపించాడు. 18వ వచనం వచ్చేసరికి 10వ అధ్యాయము దేవుడు ఏమి ఇస్తున్నాడు? అభయాన్ని ఇస్తున్నాడండి, అభయాన్ని ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, నీ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు పంపాలంటే, నీ యొక్క ప్రార్థనకు దేవుడు తన దూతను పంపి తన కాపుదలను నీకు దయచేయాలంటే, అంత మాత్రమే కాదు, దేవుని వాగ్దానం యొక్క ధైర్యం నీకు ఇవ్వబడాలంటే తప్పకుండా నువ్వేం చేయాలి? ఆయనకు బహుప్రియుడుగా ఉండవలసినదే.
దేవునికి బహుప్రియుడిగా నీవు ఉంటే ప్రార్థనకు జవాబు 1, రెండవది దూతల యొక్క కాపుదల 2, మూడవది అభయం ఆన్సర్ టు ప్రేయర్, ఏంజల్స్ ప్రొటెక్షన్, ద గుడ్ న్యూస్ అని 3 పదాలు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నామండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల వేళ ప్రార్థించడానికి వచ్చావు, నీ ప్రార్థన ఆలకించబడాలని కోరుతున్నావు, నీ ప్రార్థన విని నీకు మేలు పొందాలని ఆశిస్తున్నావు. ఎన్నో దినాల నుంచి సమస్య ఉంది. అయితే ఒక సమస్య, ఒక ప్రశ్న, నీవు దేవునికి బహుప్రియుడిగా ఉన్నావా? దేవుడు ఇలాంటి బహుమతి, ఇలాంటి బిరుదు నీకు ఇచ్చాడా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు బహుప్రియుడని దానియేలుకి ఇచ్చాడు, మరొక దారికి మరొకటి ఇస్తున్నాడండి. ఆ మాట వినటానికే కొద్ది కష్టంగా ఉంటుంది. అయినా కూడా దేవుని గ్రంథంలో మాటలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఉంచునండి. ఇక్కడ దేవుడు మరొక వ్యక్తికి కూడా మరొక బిరుదు ఇస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘము, చదవండి 3వ అధ్యాయము 7వ వచనం 17వ వచన భాగం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక అని అంటున్నాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళన, ఇక్కడ కూడా ఇంకో సంఘానికి బిరుదిస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న దూతకు బిరుదిస్తున్నాడు. అయ్యా, నీవు దిక్కుమాలిన వాడవు, నువ్వు దౌర్భాగ్యుడవు, నీవు దరిద్రుడవు, నీవు గుడ్డివాడవు, దిగంబరుడవు అనగా 5 భయంకరమైనటువంటి బిరుదులు ఇస్తున్నాడు. ఒక ఆయనకి బహుప్రియుడు అని ఇస్తున్నాడు, మరొక ఆయనకి దౌర్భాగ్యుడు అని ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు నచ్చినా నచ్చకపోయినా, మీరు విన్నా వినకపోయినా, మీరు బాధపడకపోయినా, ఇక్కడ ఉన్న వారిలో ఈ 2 కేటగిరీలో మనందరం ఉన్నామండి. ప్రభునందు ప్రియమైన, నాకు నేను అనుకుంటాను, నేను దౌర్భాగ్యున్నా లేకపోతే దేవునికి బహుప్రియుడినా? ఈ రాత్రికాల వేళ నేను దేవుడికి బహుప్రియుడినైతే నేను దేవుడి మాటకు అంగీకారకృతమై ఆయనకు మంచి మేలు పొందుతాను. నేను ఈ స్థలం ముందు చేసే ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఇన్ కేసు అలాగ కాకపోతే నేను ఎవరినండి? దౌర్భాగ్యుడిని అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన సోదరి, వాక్యం వెంటనే నీవు ఏ కేటగిరీలో ఉన్నావు, ఏ రకములో ఉన్నావు? దేవుని సన్నిధానంలో నువ్వు నిలబడినప్పుడు ఈ రెండిటిలో ఏదో ఒక పేరుతో తప్పకుండా పిలుస్తారు. నీ ప్రార్థన ఆలకించేవాడు అయితే నీవు బహుప్రియుడవు, లేని పక్షములో మరొకరువని దేవుని మాటలు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను ఏ పేరుతో పిలవడంటే తప్పండి. బహుశా తన జీవిత కాలంలో ఏమాత్రమును దేవుడు అనే పేరు విన్నటువంటి పలకనటువంటి ధనవంతుని కూడా ఏ పేరుతో పిలిచాడండి? ధనవంతుణ్ణి వెర్రివాడా అని పిలిచారండి. ఏమాత్రం అయ్యా తండ్రి అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడు పిలవలేదండి. అయినా కూడా ఏం పెట్టాడు? ధనవంతుడికి వెర్రివాడా అని పెట్టాడు. తప్పకుండా నిన్ను నన్ను ఏదో ఒక పేరుతోటి తప్పకుండా పిలుస్తాడు. ఎందును బట్టి అంటే ఆయన మాట్లాడినటువంటి రాయుడు కాదు, బస్ చెట్టు కాదు. అందుకని మనం పాట పాడుకుంటూ కదా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ఆయన మాట్లాడే దేవుడు కనుక నిన్ను తప్పకుండా ఏదో ఒక పేరుతోటి పిలుస్తాడు. అయితే ప్రభునందు ప్రియమైతే మీ సమస్య లేకపోతే మనందరి సమస్య ఒకటండి, ఒక ఆలోచన రావచ్చు. అయితే దానియేలులాగా నేను బహుప్రియుడిని దేవుడికి కావాలంటే, నా ప్రార్థన ఆలకించబడాలంటే, నా ప్రార్థనకు ప్రతిఫలం పంపబడాలంటే, బహుశా నాకు దేవుడు వాగ్దానం ఉండాలంటే నేనేం చేయాలి అనేది రాత్రికాలంలో మనం గుర్తిస్తే తప్పకుండా మన ప్రార్థన ఆలకించబడుతుంది. దానియేలు బహుప్రియుడు కావటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కారణాలని ఈ రాత్రికాలం మీతో చక్కగా చూపిస్తానండి. 9వ అధ్యాయం 20వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచన భాగం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచన భాగం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు అని చూస్తున్నామండి. ఇక్కడ ఏంది? నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 2 ప్రత్యేకమైన లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. దానియేలును దేవునికి బహుప్రియుడిగా చేసి ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు ప్రార్థనకు ప్రతిస్పందించి ఆయనకు దూతను పంపి అంత మాత్రమే కాకుండా ఆయన ప్రార్థనకు తగినటువంటి వాగ్దానాన్ని పొందినిచ్చినటువంటి ఆ బహుప్రియుడనే బిరుదు ఆ దానియేలుకి ఎలాగ వచ్చిందంటే చెప్తున్నాడు. మొదటగా ఆయన ఎవరండి?
ప్రార్థనాపరుడు అని మనం గమనిస్తున్నాం. రెండవదిగా అక్కడ చూస్తున్నాం ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతముల కొరకు నా దేవుని యెహోవా ఎదుట నా పాపములను, నా జనము యొక్క పాపములను ఒప్పుకొనొచ్చు, నా దేవునికి విజ్ఞాపన చేయొచ్చు. అనగా ఇక రెండు మాటలు మనం గమనిస్తున్నాం. ఆయన ప్రార్థనాపరుడుగా మనకు కనిపిస్తున్నాడు. రెండవదిగా పశ్చాత్తాపుడుగా మనకు కనిపిస్తున్నాడండి. ప్రభువునందు ప్రేమ కనుకనే ఆయన దేవునికి బహుప్రియుడిగా మారినట్లుగా మనం చూస్తున్నామని. ప్రార్థన కొరకు సమయం వెచ్చించేవాడు దేవునికి బహుప్రియుడండి. ప్రార్థన అనేది నీ అవసరాలు దేవుడికి చెప్పేదే కాదండి. నీ అవసరాలు ఎప్పుడు దేవుడికి, అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా కావాలి, అదే కాదండి ప్రార్థన అంటే. ప్రార్థనలో అది ఒక భాగం మాత్రమే. కానీ ప్రార్థన అంటే నీవేంటో దేవుడికి అర్థమయ్యేది ప్రార్థన అండి. నీ జీవితంలో ఆయన కోరిక నీ ఎట్లా ఏంటో తెలుసుకునేది ప్రార్థన అండి. అంత మాత్రమే కాదు, ఆయన మాట విని నీ జీవితాన్ని దిద్దుకునేది ప్రార్థన అండి. ఆయనతో సహవాసం చేసేది ప్రార్థన, ఆయనతో స్నేహించేది ప్రార్థన, అంత మాత్రం ఆయనతో ముచ్చటించేది ప్రార్థన. ప్రభునందు ఎంత గొప్పవాడైనా, బహుశా ఎంత గొప్పవాడైనా దేవుణ్ణి నువ్వు తెలుసుకునేది ప్రార్థన అండి. మనకి ఇవేమి పట్టవు, కానీ మనకేం పడతాయండి? ఎప్పుడు ప్రార్థన అంటే అది కావాలి, ఇది కావాలి, అదే చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ప్రభునందు నీ ప్రార్థనను ఒక భాగానికే పరిమితి చేస్తున్నావు కనుక నీ ప్రార్థన ఈ 4 గోడల మధ్య నిలిచిపోతుంది. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, మరి మన ప్రార్థన ఎలాగ ఉన్నదండి? మన ప్రార్థన ఈ విధంగా ఉన్నదా? దానియేలులాగా బహుప్రియుడు కావాలని చెప్పేసి బహుశా నువ్వు ఆశిస్తున్నావు, మంచిదే, దేవుని ఎలాగో చేయనుగాక. అయితే నీవు కూడా ఇలాంటి ప్రార్థన చెయ్యాలండి. దానియేలు ప్రార్థన చేసేవాడు, ప్రతినిత్యం ప్రార్థన చేసేవాడు. పరిస్థితులకు అనుగుణంగా తన ప్రార్థనా సమయాన్ని మార్చుకునేవాడు కాదు, కానీ పరిస్థితికి అనుగుణంగా ప్రార్థన చేయనటువంటి వాడు కాదు, కానీ కష్టమైన ఇష్టముగా, నష్టమైన బహుశా లాభకరంగా దేవుడికి ప్రార్థన చేసేవాడు ఈ యొక్క దానియేలండి. ప్రార్థన, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రార్థన చేయడం వాడు శాపగ్రస్తుడు అని బహుశా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందును బట్టే ప్రార్థన చేసేవాడు ఎప్పుడు పాపము చేయడు, పాపము చేసేవాడు ఎప్పుడు ప్రార్థన. ఈ రెండు క్వైట్ ఆపోజిట్ అండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు పాపము చేయవు. నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వు ప్రార్థన చేయవని. నీ ప్రార్థన కరువైందంటే నీలో పాపము రాజ్యం వెళుతుందని. నువ్వు ప్రార్థన కరువైందంటే దేవునికి దూరం అవుతున్నావని. నువ్వు బహుశా దూరం అవుతున్నావంటే బహుశా దేవుడి మేళ్లకు నీ జీవితంలో కరువు ఏర్పడిందని దేవుడు మాటలు బట్టి ఈశ్వరుని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కనుక ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా బహుశా ఆయన ఎలాగ ఉన్నాడండి? పశ్చాత్తాపుడుగా మారుతున్నాడు కనుక బహుప్రియుడు అయ్యాడండి. అసలు దానియేలు చేసిన ప్రార్థన పాపం ఏంటండి? ఇప్పుడు ఈ అధ్యాయులు మొత్తం చదివినప్పుడు బహుశా ఈ అధ్యాయులు మొత్తం 9వ అధ్యాయం వరకు బహుశా మనం చదివినప్పుడు దానియేలులో ఒక రవ్వంతైనా కూడా మనం పాపాన్ని కనుగొనలేమండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళు అయినా కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? నా జనుల యొక్క పాపము ఒప్పుకొనొచ్చు, విజ్ఞాపన చేయుచున్నాను. ఎంత మంచి మాట అండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, పశ్చాత్తాపం అనేది ప్రార్థనలో అవసరం. నువ్వు పశ్చాత్తాపడకుండా దేవుని పాసనికి వచ్చి ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా కూడా దట్ వేస్ట్ ఆఫ్ మెటీరియల్, అది వ్యర్థమైనటువంటి విషయమని దేవుడు వాక్యాన్ని బట్టి ఈశ్వరుని ప్రభు మనతో ప్రార్థనలో పశ్చాత్తాపడాలి, ప్రార్థనలో ఒప్పుకోవాలి, ప్రార్థనలో క్షమాపణ పొందాలి. అప్పుడే నువ్వు ప్రభువు దగ్గరికి చేరగలవని దేవుడు మాటలు బట్టి ఈశ్వరుని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి దానియేలు అంత మాత్రమే కాదు, ఈ 9వ అధ్యాయం వచ్చేంత వరకు దానియేలులో ఒక్క పాపమైన కనుక్కోలేకపోయాడు. అలాంటి ఆయనే అయ్యా నా పాపాలు ఒప్పుకుంటున్నానని ప్రార్థన చేస్తుంటే మరి ఇక్కడ కూర్చున్న మన విషయం ఏంటండి? ఇక్కడ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పనుకునేంత వరకు బహుశా మన జీవితంలో దేవుడికి ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు, మన మాటలు, ప్రభువునందు ప్రియమైన వల్ల మన నోరు కంట్రోల్లో ఉండదు, మన కళ్ళు కంట్రోల్లో ఉండదు, నోరు అదుపులో ఉండలేదండి. ప్రభువునందు ప్రియమైన వల్ల ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఆలోచన మన మనసు మన ఆధీనంలో ఉండదు. ఇలాంటి మనము మన పాపాలు ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, ఒప్పుకోకుండా, క్షమాపణ పొందకుండా అయ్యా నాకు అది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి అని చెప్పంటే బస్సు నీ యొక్క ప్రార్థన దేవుడికి ఇష్టం అంటారా? ప్రియమైన వాళ్ళరా, ఎప్పటికీ ఇష్టం కాదని. అందులో మరి దేవుని వాక్యం చెప్తుంది, నాలో పాపము లేదని చెప్పువాడు ఎవరండి? అబద్ధికుడని దేవుడి వాక్యం తెలియజేస్తుండగా ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా,
దేవుడు బహుప్రియుడు అని అంటున్నాడా, లేకపోతే దౌర్భాగ్యుడు అని అంటున్నాడా అనేది బహుశా ఈ రాత్రికాల వేళ ప్రభువు మనతో మాట్లాడుతుండగా, బహుశా నాకేమి కొదువా, నాకేమి, బహుశా నేనేం పాపం చేయలేదే, బహుశా నాకేం కాలేదు, నేను దేవుడి దగ్గర సరాసరి రావచ్చు అని అనుకుంటున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పరిస్థితి కూడా అదే చూస్తున్నామండి. చదవని మామయ్య, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచన భాగంలో అదే చూస్తున్నాము. ఆ సంఘం కూడా అదే అనుకుంటుందండి. 3వ అధ్యాయము 17వ వచన భాగం చూడండి. 3వ అధ్యాయము 17వ వచన భాగం అండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రువును, గుడ్డివాడవును, దిగంబురవై ఉన్నవని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకునుచున్నాను, నాకేమి కొదువని చెప్పుకొనుచున్నావు. నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటంపోయిన బంగారమును. బహుశా ఇక్కడ కూడా ఈ సంఘం అనుకుంటుంది, అయ్యా నేను బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను, దేవుడు కానుకలు ఇస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాను, పునుకోబోయితే ప్రార్థన చేస్తున్నాను, అంత మాత్రమే సేవకుని కానుకిస్తున్నాను, దశమాంశాలు ఇస్తున్నాను, నాకు ఇంకేం కొదువా అని చెప్పేసి ఈ సంఘం కూడా అనుకుంటుంది. కానీ దేవుడి దృష్టిలో ఆ సంఘం ఏ సంఘంగా ఉంది? ఒక దౌర్భాగ్యమైన సంఘంగా ఉంది, గుడ్డి సంఘంగా ఉన్నదండి. అంత మాత్రమే దిగంబరమైన సంఘంగా ఉన్నదండి, దరిద్ర సంఘంగా ఉన్నదండి, దిక్కుమాలిన వాడు. బహుశా ఈ యొక్క పదాలు మనకు కొంచెం మనసు కష్టం కనిపించవచ్చు, కానీ ఈసారి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్టేటస్ ఏంటి? నీ స్థితి ఎలాగా ఉన్నది? బహుశా నువ్వు బహుప్రియుడివా, కానీ మరొకడువా? ప్రభునందు ప్రియమైన వాళ్ళు లోకరాశివర్తమాను సుంకరు కూడా ప్రార్థన చేశాడు. బహుశా పాపాత్ముడు కూడా ప్రార్థన చేశాడండి. అయ్యా నేను పాపిని ప్రభువా, నీ దగ్గర రావటానికి ఏమాత్రం నాకు ఆస్కారం లేదు ప్రభా. అయ్యా నీ దగ్గర రావటానికి నాకు ధైర్యం చాలటం లేదు ప్రభా. నీ పాదసంలో అడుగు పెట్టాను నేను యోగ్యుని కాదు ప్రభా అని చెప్పేసి దూరాన నిలిచిన ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన మాత్రం ఏం చేస్తున్నాడండి? ఒక ఆయన ఏం చేస్తున్నాడు? నేను వస్తున్నాను, నేను కానుకేస్తున్నాను, అది మాత్రం నేను ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నేను బెదలు సహాయం చేస్తున్నాను, ఇంతకంటే నాకేం కావాలి అని చెప్పి యథేచ్ఛగా వచ్చాడు. కానీ ఎవరు ప్రార్థన ఆలకించబడింది? ఎవరైతే ఒప్పుకోలు ప్రార్థన చేశారో, అంత మాత్రమే ఎవరైతే తన పాపాలను ఒప్పుకున్నారో, దేవుడి దగ్గర రావటానికి భయం పడి వచ్చారో, అట్టి వారి ప్రార్థన ఆలకించబడింది. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఎలాగ ఉన్నది ప్రార్థన? దానియేలు వలె బహుప్రియుడువా, లేకపోతే ఫిలదెల్ఫియా సంఘం వలె బహుశా దౌర్భాగ్యుడుగా మనం ఉన్నాం? అంత మాత్రమే హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. 2వ రాజులుగా నేను చూపించడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అయ్యా నేను ఇంతకాలం నీకోసం నేను ప్రార్థన చేసి, ఇంతకాలం నీకోసం బ్రతికాను ప్రభా, నా భక్తిని మెచ్చి బహుశా నా పాపాలు తుడిచివేసి నాకు ఆయుష్కాలాన్ని అని చెప్పి హిజ్కియా ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన అన్న పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆలకించబడింది. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, దేవుడి లెక్కలు వేరు, మనుషుల లెక్కలు వేరండి. ఇది తెలియక నా ప్రార్థన ఆలకించబడటం లేదు అని నిరాశపడిపోతాం, నిస్పృహపడిపోతాం, అంతమంది దేవుడి మీద సనుగుపోతాం, దేవుడి మీద అబద్ధాలు వేస్తాం, చివరికి దోషులుగా మిగిలిపోతామండి. అందులో బట్టి లోకరాశి వర్తమానం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి మాయ. లోకరాశి వర్తమానం 14వ అధ్యాయము 15వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాటను చూసుకున్నాం. 14వ అధ్యాయము 15వ వచన భాగం. 14వ అధ్యాయం 15వ వచన భాగం, ద పేజ్ నెంబర్ 67. ఆయనతో కూడా అయితే చాలండి. ఆ ప్రభునందు ఇక్కడ దేవుని దృష్టికి దోషులుగా మిగిలిపోతారని ఒక చక్కని మాట ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మనుషుల దృష్టికి నువ్వు గొప్పవాడివే, కానీ బహుశా దేవుని దృష్టికి దోషిగా మిగిలిపోతావని ఆ యొక్క భాగంలో మనం చూస్తున్నామండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుశా నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత పని చేసినా కూడా, ఎంత చదువు చదివి ఉన్నతులుగా తీర్చిదిద్దబడినా కూడా దేవుని దృష్టిలో నువ్వేంటనేది ఈ రాత్రికాలంలో ప్రభువు నిన్ను చూస్తుండగా ఆయన దృష్టిలో నువ్వు ఎలాగా ఉన్నావు? బస్ ఆయన దృష్టిలో నువ్వు బహుప్రియుడువా, లేకపోతే మరొకనువా అని చెప్పేసి బహుశా దేవుడు మన ప్రవక్తనను బహుశా మన విషయాన్ని గ్రహిస్తుండగా మనం పరిశీలించుకున్నాం, మన పాపాలు ఒప్పుకున్నాం, మన జీవితాన్ని ఒప్పుకున్నాం, క్షమాపణ పొందాం, పశ్చాత్తాపడదాం, ఆయన దగ్గర విజ్ఞాపన చేద్దాం, ఆయనకు ప్రార్థన చేద్దాం.
దానియేలు బహుప్రియుడిగా మారదాం. చివరకు నీ ప్రార్థన ఆలకించబడుతుంది, నీకు కాపుదల వస్తుంది, నీకు ఒక చక్కని వాగ్దానముతో దేవుడు బలపరుస్తాడండి. ప్రభునందు ప్రియమైన సోదరి, మనుషుల ప్రవర్తన వేరు, దేవుడు చేసే బహుశా ప్రవర్తన వేరండి. ప్రభునందు ప్రియమైన వల్ల నువ్వు మనుషులైతే ప్రదర్శన చేయవచ్చు, కానీ దేవుడి చేత నువ్వు ప్రదర్శన చేయలేవు, కానీ నీ ప్రవర్తన మాత్రమే చేయగలవండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రం దేవుడి కోసం మనం కరిగిపోయే వారిగా ఉండాలి, దేవుడి కోసం మనం ఉరిగిపోయే వాడిగా ఉండాలి, దేవుడి కోసం మనం విరిగిపోయే ఆయన పాదస్థితిలో మనం విరిగి నలిగిన మనసుతోటి ఉండాలండి. ఆయన విరిగి నలిగిన మనస్సును అలక్ష్యము చేసే దేవాతి దేవుడు కాదు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన పాద సన్నిధిలో, అందుకని మనం ముందుగానే చదువుకున్నాం కదా, 21వ కీర్తన 2వ అధ్యాయంలో సోదరు చదివింది. 21వ కీర్తన 2వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం అక్కడ చూసుకున్నాం. 21వ కీర్తన 2వ వచన భాగంలో, అతని మనోభీష్టము నువ్వు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుంచి వచ్చే ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీ పెదాల్లో నుంచి వచ్చే ప్రార్థన మానక ఆయన అంగీకరించాలంటే దానియేలు వలె బహుప్రియుడు నువ్వు కావాల్సినదే. అంతమంది దానియేలు వలె ఆ దూతను పంపి నీకు శ్రేయస్సును చేకూర్చాలంటే తప్పకుండా బహుశా నీలో ఉన్నటువంటి దుర్మార్గతను నీవు ఒప్పుకొని ఆయన కోసం కరిగిపోయిన వాడిగా, ఆయన కోసం పగిలిపోయిన వాడిగా, ఆయన కోసం జారిపోయిన వాడుగా, ఆయన కోసం విరిగిపోయిన వాడుగా తయారైపోయి ఆయన మాటలు విని ఆయన వాక్యానుసారముగా మన జీవితాలు దిద్దబడి ఈ రాత్రికాలం మనం ప్రార్థన చేద్దామా? అందరిలోకి తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలోకి తల వంచండి, కళ్ళు మూసుకునండి. కొద్ది నిమిషాలే మనం ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, దానియేలు వలె బహుప్రియుడువా, ఆ సంఘం వలె బహుశా 5 భయంకరమైనటువంటి మన మనస్సును కష్టపెట్టే బిరుదులతోటి దేవుడు ఆ బిడ్డల్ని పిలిచాడు. ఎలాగా ఉన్నావు ప్రియమైన సోదరి? పైకి మాత్రం ఆ సంఘం బాగానే ఉన్నది, నేను ధనవంతును, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను, నేను అది చేస్తూ ఇది చేస్తున్నానని చెప్పేసి అనుకుంది. ఆ ధనవంతుడు కూడా, ఆ పరిసయ్యుడు కూడా ఇలాగా చేస్తున్నాను అనుకున్నా, కానీ సుంకరి మాత్రం, అయ్యా నేను పాపిని ప్రభువా, అయ్యా నేను దోషిని ప్రభా, అయ్యా నీ పాద సంధికి రావటానికి కూడా నీ యొగ్గుని కాదు ప్రభా, అయ్యా నా పాపాలు ఒప్పుకుంటున్నానని చెప్పేసి దానియేలు ఒప్పుకున్నాడు, సుంకరు ఒప్పుకున్నారు. వారి ప్రార్థన ఆలకించబడింది. దానియేలు ప్రార్థనకు 9వ అధ్యాయంలో జవాబు వస్తే 10వ అధ్యాయంలో దూతను పంపాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి ఒక చక్కని వాగ్దానముతో భయపడుకొని ధైర్యపరిచాడు. ఇలాంటి ధైర్యం నీకు కావాలంటే ఈ రాత్రికాలం దానియేలు ప్రార్థించు, దానియేలు ప్రార్థన చేయి. నీ పాపాలు ఒప్పుకో. అయ్యా నేను క్షమించు ప్రభా, అయ్యా నేను దోషిని ప్రభా, అయ్యా నేను మూర్ఖుని ప్రభా, నీకు దూరంగా పారిపోయిన వారిని ప్రభా, అయ్యా నన్ను మన్నించని ఈ రాత్రికాలంలో ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తుంది. కొద్ది నిమిషాల సేపు మనం వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేద్దాం.